ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అదొక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు. అందరూ ఏమనుకుంటారు, అనిత గారు ప్రెజెంటేషన్ ఇస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఎన్ని కాలేజీలు కట్టేశాడో, ఎంత అద్భుతంగా కట్టేశాడో, ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రెజెంటేషన్ చూడటం జరిగింది. కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, దానికి ఆలోచన కూడా చేయలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు. కడప ఎమ్మెల్యేని ఎక్కిరిస్తారు. మరి కడప ఎమ్మెల్యే గారికి 17 మెడికల్ కాలేజీల్ని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు 6 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి. ఈ 15 నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది, విజనరీ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల్ని 15 నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా, ఎందుకు మీరు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ 10 మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు. ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు? మరి ఆ జీవోని రద్దు చేయండి. మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే, డబ్బులు లేక ఈరోజు ప్రైవేటు వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా, అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీల్ని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మరొక వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఇవి ఎఫిషియెంట్గా నడవాలి, యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని. చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి? అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా, ఏ రకంగా లాభం? అంటే మీరు కాలేజీలు కావాలి, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను,
నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. ప్రైవేటు కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు. నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 200 పైన చేశాం. రంగారెడ్డి జిల్లాలో 8 హై స్కూల్స్ లేవు, 10 హై స్కూల్స్ లేవు. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. దీంతో ఏమైంది? ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ 2 ఆలోచనలు. ఇక్కడ నేను చేయాలంటే, గవర్నమెంటే చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. దీంతో గవర్నమెంట్లో చేయగలట్టు చేశాం. గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం. అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాం. పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు, లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు. దట్ ఈస్ ది విషన్. అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1 అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేశాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి 5 ఏళ్లలో. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్. అదే మాదిరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్కు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అన్ని తరోగా ఆలోచించి 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరే అన్నారు, నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ముందు 42% ఉంటుండే 50% ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి. ప్రభుత్వ కోటా కింద ఉంటుందండి. ప్రభుత్వ కోటా కింద 50% సీట్లు మొత్తం జనరల్ కోటా కింద వస్తాయి. ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి. మేము చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా 1కి 100 సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు. కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా. కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.